ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులను గ్రీన్ ఎకానమీకి అవసరమైన నైపుణ్యాలతో శక్తివంతం చేసేందుకు జీఐజెడ్ మరియు స్నైడర్ ఎలక్ట్రికల్ వారు సంయుక్తంగా చేపట్టిన గ్రీన్ స్కిల్స్ ప్లస్ ప్రాజెక్ట్ సత్ఫలితాలను ఇస్తోందని ప్రాజెక్ట్ రీజనల్ కోఆర్డినేటర్ ఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు. సంఘం ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించిన మిడ్ లైన్ అసెస్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని 25 ఐటీఐలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ కొలాబరేషన్ను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం థియరీ మాత్రమే కాకుండా సోలార్ మరియు ఎలక్ట్రికల్ విభాగాలలో ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రిన్సిపల్ విజయ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల విద్యార్థులకు పరిశ్రమల అవసరాలపై అవగాహన పెరుగుతుందని, తద్వారా వారు సులభంగా ఉద్యోగాలు పొందగలరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి జీఐజెడ్ ప్రతినిధి సుప్రియ, సిఎంఎస్ ప్రతినిధి కార్తికేయన్ పాల్గొన్నారు. Study in the midline study. Okay, so I have come for that study. Basically, Excel software we use this kada. Sangam, Sangam Tirupati lo rendu IT undi. Tarvata Vijayawada lo rendu IT undi. And we have a team who is visiting also North lo. So we are visiting many ITIs. Ee software gurinchi feedback. Then we are also trying to see green skills ko jobs ela undi market lo, green energy jobs lo any support meeku kavala, right? So dani gurinchi we are doing a study, right? So we are going to have a discussion with 10 members, say that what is your opinion. We will try to understand mainly your concerns, maybe challenges, right? A software use cheyadaniki.